కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా చిప్పగిరి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుస్నే విరూపాక్షిని ఘనంగా సన్మానించిన జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గిరి మరియు తదితరులు. జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గిరి మాట్లాడుతూ, ఒక్క సామాన్య కార్యకర్తకు జిల్లా ఉపాధ్యక్షులు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే బుస్నే విరూపాక్షికి మరియు సోదరుడు బుస్నే వెంకటేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సన్మానించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు, జడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బీవీఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే సారు మనం అందరం కూడా మన లిస్ట్ అవుట్ వదిలినప్పుడు డిసెంబర్ 31 వదిలినప్పుడు మనం అందరం చూసాం. ఆ 8 మందిలో కూడా జిల్లా ఉపాధ్యక్ష కమిటీలో 8 మందిలో కూడా పెద్ద పెద్ద హోదా ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే వాళ్ళ తనయులు, ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు అందరూ కూడా మాజీ ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు, వాళ్ళ తనయులు, వాళ్ళ కుమార్తెలు ఉన్నారు. కానీ ఎమ్మెల్యే సార్ ఎక్కడ కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా మనల్ని అందరిని గుర్తించి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరినీ కూడా అందులో యూత్ను గుర్తించి మీ అందరి సీనియర్ల సహకారంతో ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే సార్కి ఈరోజు కృతజ్ఞత సభకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా సార్కు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న. మీకు అదేవిధంగా మీరందరూ గమనించారు, ఈ పదవి అనేది ప్రతిదీ కూడా ఎమ్మెల్యే సార్ గమనిస్తారు, ఎవరు కష్టపడుతున్నారు ఎవరు లేదనేటువంటిది. మనం అందరం కూడా పార్టీ 2029లో మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా, మరియు ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షని రాష్ట్ర స్థాయిలో బూసిని అనే పేరు వినపడే విధంగా మనం అందరం కూడా కష్టపడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి 2014లో మనం అధికారంలో లేము, 2019లో అధికారంలోకి వచ్చాం. 2019లో మన ఇది జరిగింది. 2024 కూడా వాళ్ళకే వచ్చింది అవకాశం. 2029లో మనకు 9 అనేది చాలా అచ్చొచ్చిన సంఖ్య. కాబట్టి 1929 మళ్ళీ జగనన్న సీఎం అవుతాడు. ఈ రాష్ట్రంలో ఒక మంచి అత్యున్నత పదవిలో విరూపాక్షన్న మంత్రిగా ఉంటాడని మనం అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పదవులు అందరూ కూడా మొన్న చూశారు. అందరూ కూడా గమనిస్తే జిల్లా కమిటీలో చూస్తే అందరూ కూడా సీనియర్లు ఉన్నారు. నువ్వే చాలా జూనియర్. మీ ఎమ్మెల్యే సార్కు నాకు అందరూ కూడా ఫోన్ చేశారు. మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ సార్ కూడా ఫోన్ చేసి నా తరఫున కూడా మీ ఎమ్మెల్యే సార్కు ధన్యవాదాలు చెప్పు, ఇంతటి అవకాశం నీకు ఇచ్చాను కాబట్టి ఎవరు కూడా ఇవ్వరు, కాబట్టి మా తరఫున కూడా ధన్యవాదాలు చెప్పన్నారు సార్. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి, అన్ని హెడ్ క్వార్టర్ నుంచి ఇచ్చేసారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అది అనేది శాశ్వతం కాదు. ఏదైనా పార్టీలో పని చేస్తుంటే ఖచ్చితంగా అది పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి. అందరూ ఏదైనా కానీ ఇంకా నెక్స్ట్ ఏదైనా సీనియర్ నాయకులు అందరూ ఉన్నాయి, ఇంకా కమిటీలు చాలా ఉన్నాయి. ఆ కమిటీల్లో ప్రతి ఒక్కరిని మనం పార్టీకి కష్టపడే ఖచ్చితంగా ఆ కమిటీలో తీసుకొని మన పార్టీని బాగా బలోపేతం చేసే విధంగా జగనన్న గారని చెప్పినారు. అందరినీ ప్రతి ఒక్క నాయకుని గుర్తించే విధంగా కమిటీలు ఏమైనారో ఆ కమిటీలో ఖచ్చితంగా అందరినీ గుర్తించే విధంగా చేసి జగనన్న దగ్గరికి తోలిపోయే విధంగా. అది ఎందుకంటే మనకు ఫస్ట్ సంక్రాంతి తర్వాత మన జిల్లాకి వస్తారంటే జగన్ సారు. అందుకోసమే మనందరూ అప్పటికల్లా కమిటీలు చాలా ఉన్నాయి. కమిటీలు వేసేవి మన మండలానికి సభ్యునకని చెప్తున్నాము. ఎందుకంటే మనము పార్టీలు ఎవరు కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి మేము గుర్తించి ఖచ్చితంగా ఏదో ఒకటి మండల కమిటీలో అయితేనేమి, తాలూకు కమిటీ అయితేనేమి, జిల్లా కమిటీ ఏదైనా కానీ మనం అందరూ కలిసిమెలిసి ఉండి కష్టపడితేనే ఏదైనా కానీ మన పార్టీ ఎందుకంటే ఎవరో ఒకరే చేస్తే ఏ పార్టీలో ఏదో ఉండదు. అందరూ కలిసిమెలిసి ఎమ్మెల్యే అయినానంటే అందరూ కలిసి కష్టపడింటేనే ఈరోజు ఎమ్మెల్యే అయినా. ఏదైనా కానీ సర్పంచ్లు అయితే ఏదైనా కానీ సర్పంచ్లు కానీ గెలిచినాక కొంతమంది సర్పంచ్లు అంటారు మేము డబ్బులు పెట్టి గెలిచినామంటారు. అట్లా అనకూడదు. ఎందుకంటే ఆ ఊరంతా కలిసికట్టుగా పని చేస్తేనే, ఇప్పుడు వాటికి పోయి కలిసి పని చేస్తేనే సర్పంచ్ అవుతాడు.
ఇప్పుడు నేను ఎమ్మెల్యేనే అంటే ప్రతి ఒక్క గ్రామంలో కష్టపడి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఆ ఊళ్ళో నాయకులు అయితేనేమి అందరూ కష్టపడితేనే పార్టీ కలిసి ఉంటుంది. ఆ పార్టీలో ఆ కార్యకర్తలు కష్టపడిన దానికే ఆ సర్పంచ్ కానీ గెలుస్తాడు. సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏం చెప్తాము, ఎందుకంటే మేము కొంతమంది విన్నా మేము మా డబ్బులు పెట్టి మేము గెలిచాము అనే ధిక్కారం కింద వస్తుంది. ఎవరైనా కానీ మనము ఏదైనా కానీ అందరూ కలిసిమెలిసి ఉంటే గెలిపించుంటేనే ఉంటారా పని ఊరందరూ కలిసి అందరినీ కలుపుకొని పోలా. కొంతమంది సర్పంచ్లు ఏం చేస్తారంటే మేము గెలిచాం డబ్బులు పెట్టామనే విధంగా అలా కాకున్నట్ల ఇంకా కొన్నాళ్ళు మనం మన మొదల్లో ఉండాలంటే అందరూ కలుపుకొని పోతేనే మనం మొదల్లో ఉంటాం. లేదంటే ఎప్పుడో ఒకడు ఎవరైనా కానీ చెప్తున్నా ఎప్పుడు ఒక్కరు మాత్రము ఏ నాయకుడు కాలేడు. 10 మంది అందరూ ఉండి గ్రామంలో అందరూ కలుపుకోకపోతే నాయకుడు అవుతారు. అందుకోసమే మీకు చెప్తున్నాను, ఇంకా రాబోయే దినాల్లో ఖచ్చితంగా కమిటీలు ఉన్నాయి. కమిటీలో అందరూ తీసుకుంటాము. జగన్ సర్కార్ కృషి తీసుకొని పోతాము. పార్టీ అందరిని గుర్తిస్తుంది. ఇప్పుడు చిన్న పెద్ద అనేది లేదు. అందరూ మన పార్టీకి పనిచేసి అందరూ ఎవరైనా కానీ చిన్న అయితేనే పెద్ద అనేది ఎవరైనా కానీ పార్టీకి పనిచేసే వాళ్ళే మనం గుర్తిస్తామనే విధంగా ఈరోజు ఇంతమంది వచ్చిన దానికి అందరికీ ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం.